కావాలి చూడండి ఏదో వచ్చా ప్లాన్ ఇచ్చేదానికి ఆడగడ ఇదే ప్రాబ్లం వాళ్ళు వచ్చి పడాలి వాళ్ళు అడిగేంటే రోజు పెట్టి మా ఆరోగ్యం బిల్డింగ్స్ అప్రూవల్ ఎన్నో రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళు ఏమంటారు 4G కావాలి స్పీడ్ వాళ్ళు అలాంటి వీళ్ళే మాకు పబ్లిక్ రేడియేషన్ అంటే తక్కువ మోతాదులో పెడితే ఏం కాదు, ఎక్కువ మోతాదులో పెడితే కాదు అంటున్నారు కదా. అంటే దానివల్ల ఏమైనా జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ 2 హాస్పిటల్ సార్ రావడం జరిగింది. ప్రజలు ఏ విధంగా వాళ్ళ సమస్యలు అధికారుల దృష్టి తీసుకొస్తున్నారు, ఏ విధంగా అధికారులు ఈ సమస్యలను తీరుస్తున్నారని చూసేదానికి ఈరోజు మేము రావడం కూడా జరిగింది. ఈరోజు అందులో భాగంగా కొంతమంది అర్జీదారులు వచ్చి వాళ్ళకున్న సమస్య కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ 10వ వార్డులో ఈ సెల్ టవర్ నిర్మాణం ఆపాలని ఆ 10వ వార్డులో నుంచి చాలామంది మహిళలు వచ్చి అది అక్కడ ఉంటే మా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడం కూడా జరిగింది. ఇమ్మీడియట్గా ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని అదేవిధంగా ఎంఆర్ఓ గారిని అడగడం కూడా జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడతామని చెప్పి ఈరోజు చెప్పున్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రజలకి ఏ ఇబ్బందులు కలిగించొద్దు. వీలైనంత వరకు ప్రభుత్వ కార్యాలయాల పక్కన ఖాళీ స్థలాలు అంటే వాటిలో ఈ సెల్ టవర్స్ నిర్మించుకుంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈరోజు 10వ వార్డు అనుకుంటే 10వ వార్డుకి పక్కనే ఆర్టీసీ బస్టాండ్ ఉందరికి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఆ విధంగా చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పాము. అదేవిధంగా ఆ సెల్ టవర్ నిర్మిస్తే ఆర్టీసీ బస్టాండ్కి కూడా కొంత ఆదాయం వస్తుంది. ఎటువంటి
ఇబ్బందులు ప్రజలకు ఉండవు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది. అదేవిధంగా ఆ వార్డులో ఉన్న మహిళని వాళ్ళందరినీ కూడా కమిషనర్ రమ్మని ఉన్నాడు, పోయి మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు ఈ గ్రీవెన్స్ డేలో ముఖ్యంగా గమనించింది ఏమంటే, ఈరోజు ఆఫీస్కి వచ్చి సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. గ్రీవెన్స్ డే అనేది ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడి అందరూ అధికారులు కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేదానికి అదేవిధంగా జిల్లాలో అయితే కలెక్టర్ గారు లేదా ఎస్పీ గారు అందరూ కూడా గ్రీవెన్స్ డే నిర్వహిస్తుంటారు. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినప్పుడు చూస్తే ఏ అధికారి కూడా అక్కడ ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఐసిడిఎస్ దానికి సంబంధించి ఆ 2 డిపార్ట్మెంట్కి సంబంధించి తప్ప మిగతా ఏ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేదంటే, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే ఏ విధంగా అధికారులు తెలుస్తాయి అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది. అందుకే ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా గ్రీవెన్స్ డేలో ఆ రోజు అందరూ కూడా ప్రెజెంట్ అయ్యే విధంగా చూడండి అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దీని మీద కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ రాస్తాము. ప్రతి ఒక్క అధికారి కూడా తప్పకుండా గ్రీవెన్స్ డేలో అందుబాటులో ఉండి ప్రజలకి వారికున్న సమస్యలు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాం. మాకైతే అంతగా చదువు లేదు, అక్కడ ఏం జరుగుతుందో ఏమో మాకు తెలియదు. ప్రాబ్లం అని తెలిసినప్పుడు అప్పుడు పెట్టొద్దు అన్నప్పుడు ఎందుకు పెడుతున్నారో మాకైతే తెలియదు. వాళ్ళు ఏం తీసుకొని ఉన్నారో, ఎక్కడిని అడిగారో, ఎక్కడికి వెళ్ళి అర్జీ తెచ్చుకున్నారో మాకైతే తెలియదు. కానీ వాళ్ళే చెప్తున్నారు తక్కువ మోతాదులో పెడితే అది ఏం కాదు, ఎక్కువ మోతాదులో పెడితే ఏమైనా అవ్వచ్చు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు వచ్చి అమ్మాయి వీటి వల్ల ఇది ప్రాబ్లం ఉంది, మీరేం ఇదే పెట్టుకోకుండా ఉన్నారని వాళ్ళే మాకు సర్ది చెప్తున్నారు. వాళ్ళు మేము వాళ్ళకి చెప్పినప్పుడు జైల్లోకి వెళ్ళి ఏదేదో అంటున్నారు. అదైతే మాకు తెలీదు. మీరు వచ్చి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వచ్చి చూసి అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ పెట్టకుండా చూడండి. అక్కడ వద్దు, మా ఇల్లు మా ఇష్టం, దానివల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది. పెట్టబాకండి, మేము పెట్టొద్దని వేరే చోట పెట్టుకోండి. అక్కడ మొత్తం ఎక్కడైనా ఖాళీ స్థలం చిన్న పిల్లలు అక్కడికి పోండి అని చెప్పి కమిషనర్ లేబర్ ఏరియా లేబర్ అక్కడ మటుకు పెట్టడం ఇదే మేము చెప్పేది. ఈరోజు ప్రపంచాన్ని పట్టుబిడిస్తున్న వ్యాధుల్లో HIV ఎయిడ్స్ అనేది ఒకటి. ఈరోజు డిసెంబర్ 1 అన్ని స్కూల్స్లో మేము వ్యాసరచన పోటీలు పెట్టి మేము ఈ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా అపోహలకు లోను కావద్దు. మనకు అందుబాటులో ART మందులు వచ్చున్నాయి. మాకు తాళపాలెంలో ఎయిడ్స్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ ఉంది. అక్కడ 30 పడకల హాస్పిటల్లో మేము అందరికీ కావాలి చుట్టుపక్కల కానీ మా దగ్గర 120 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇప్పుడు 10 గంటలకి మొత్తం పేషెంట్లందరికీ కూడా మేము ఒక రేషను, బ్లాంకెట్, శారీ అన్నీ కూడా అందుబాటులో మేము ఉంచుతాము. ప్రతి గురువారం
మాకు ఆశానికేతనంలో క్లినిక్ ఉంటుంది, ప్రతి మంగళవారం తాళపాలెంలో క్లినిక్ ఉంటుంది. కానీ కావులు ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మాకు ఇప్పటి వరకు ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ లేదు కనుక అందరూ మీరు ఆదరించాలని చెప్పి కోరుతున్నాం. సెకండ్ ప్రైజ్ నాది. నెక్స్ట్ ముస్లిం హై స్కూల్ టీ వాసవి ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ రాజేష్. అదేవిధంగా ఐలేట్ సార్ కూడా కౌన్సిలర్ సార్, మహిళా కౌన్సిలర్ దాదాపు 40 years దేవరన్న వచ్చే ఫోటోది ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క జోన్ ఆఫీస్ దాంతో పాటుగా ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కాలేజీని ఆ కాలేజీలో వాలంటీర్స్ కూడా ఆ జోన్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంతో పాటుగా 3 రొటేరియన్ సివిల్ ఇంజనీర్లు వచ్చారు. మన వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క జేసీబీ ట్రాక్టర్స్ ఇస్తాం. రోడ్డు మీద ఉన్నటువంటి హై బర్మ్ అంతా కట్ చేసి
ఎక్కడైతే రోడ్డుకి డ్రైన్ గ్యాప్ ఉంటుందో అక్కడ ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా డ్రైన్ క్లియరింగ్, స్వీపింగ్, ఇది విషస్ క్లియరెన్స్ మీరు అప్పుడు ప్రధానమంత్రి ప్రతినిధిగా వచ్చారు మీరు అక్కడికి. ప్రధానమంత్రి ప్రతినిధి ఈరోజు మీరు దొరకడం భాగ్యం. సార్ చెప్పండి. ప్రధానమంత్రి గారి పెట్ సబ్జెక్ట్ అయినటువంటి స్వచ్ఛ భారత్లో భాగంగా ఈనాడు కావల్లో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. మన మాజీ ఎమ్మెల్యే గారు మస్తానరావు గారు ఉన్నారు. పరిసరాలని మనల్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక రకమైన మంచి జరుగుతుంది. మనిషి కూడా తన శరీరాన్ని ముందు పరిశుభ్రంగా ఉంచుకుంటే, పరిశుభ్రమైన మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. తను బాగుండాలంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగుండాలి. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ఒకరోజు, ఒక వారం, ఒక సంవత్సరం కాకుండా ప్రతిరోజు నిత్యం పరిశుభ్రంగా ఉంటే పరిసరాలు కానీ మనుషులు కానీ ఆరోగ్యానికి బాగుంటుంది, ప్రకృతికి బాగుంటుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. మస్తాన గారి ధన్యవాదాలు నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు. మీకు అందరికి కూడా థ్యాంక్స్. మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కి. కావలికి నేను చిరకాల పరిచయమే, ఇక్కడే విద్యార్థిగా ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతం అంతా నాకు బాగా తెలిసిన ప్రాంతం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను పాల్గొనడం కూడా. నేను మస్తానయ్యతో మాట్లాడుతూ చెప్తున్నాను, కావల్లో అటు ఇటు తిరగాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా మస్తానయ్య 40 సంవత్సరాలు నాటి తిరిగేవాడిని. ఈ మధ్య కొంచెం తగ్గించాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అటు పనులు చేయకూడదు కాబట్టి మళ్ళీ ప్రజలతో కలిసి పనిచేయడానికి వచ్చాను. కావలి కూడా నా ప్రాంతం. నేను బాపట్ల పార్లమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నా కానీ కావలి కూడా మా సొంత ఊరు లాంటిదే. ఈ ఊళ్ళో కదా ఏ చిన్న సమస్య అయినా వచ్చినా నేను చేయగలిగేదని ఉంటే మీరందరూ నా దృష్టికి తీసుకురావచ్చు. నేను కాస్త కూస్తో కావలికి ఏదైనా చేశానంటే నేను రుణం తీసుకున్నట్టుగా భావిస్తాను. కాబట్టి నాకు ఒక పేరు ఏంటంటే, మీరు సెల్ ఫోన్లో ఎవరైనా ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ నేను సమయాభావం వల్ల చేయలేకపోతే, అందుకోలేకపోతే తర్వాత మిస్డ్ కాల్ చూసి చేసే అలవాటు ఉంది. మీరు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 3వ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా, అదేవిధంగా అదే రోజు నుంచి మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో మన ప్రియతమ నేత శ్రీ వెంకయ్య నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తారీఖు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ కార్యక్రమాలు అందరం కూడా భాగస్వాములైనందుకు మేము ఎంతో గర్వపడతా ఉన్నాం. భారతదేశం పట్ల బయట దేశాల్లో ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంది. ఎందువల్లంటే భారతదేశం అంత క్లీన్గా ఉండదు, పరిశుభ్రంగా ఉండదు అనేటువంటి ఒక భావన ఉంది. ఆ భావాన్ని మన ప్రధానమంత్రి గారు పోగొట్టాలి, అందరినీ కూడా ఈ స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రోగ్రాంలో భాగస్వాములు చేస్తూ మన దేశకు ఒక ఖ్యాతి తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ప్రతి పౌరుడు కూడా పారిశుద్ధ్యం అంటే ఏమిటి, వాళ్ళ ఇండ్లు ఒకటే కాకుండా పరిసరాలను కూడా బాగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన పూర్వ విద్యార్థి, కావలి జవహర్ భారతి కాలేజ్ పూర్వ విద్యార్థి నాయకుడు, కావలికి సుపరిచితులైనటువంటి బాపట్ల ఎంపీ గారు శ్రీ మాల్యాద్రి గారు మా శ్రేయోభిలాషులు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు వచ్చినందుకు కావలి ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరం కూడా ఉన్నాం. మన మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ భరత్ కుమార్ గారు, కమిషనర్ గారు, మన భాను గారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా మన గౌరవ డిఎస్పీ గారు, ఇంకా కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ 6 వార్డులకు సంబంధించి ఈరోజు ఈ వెంగళరావు నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 6 వార్డులు కౌన్సిలర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతూ రోటరీ క్లబ్ వారు కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది దీంట్లో. కాబట్టి అందరి యొక్క భాగస్వామితో కాలేజీ విద్యార్థులు వచ్చున్నారు. ఇంకా కూడా లోకల్ మహిళా సంఘం వారు కానీ మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా
ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము యొక్క లక్ష్యాన్ని ఇప్పుడు మన గౌరవ ఎంపీ గారు కూడా తెలియజేయడం కూడా జరిగింది. దీంట్లో ఏంటంటే మొట్టమొదటగా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు తీసుకుపోవడం. ఒక స్వచ్ఛ భారత్లో భాగస్వామ్యం అంటే ప్రతి దాంట్లో కూడా రాబోయే కాలంలో భవిష్యత్తు కాలంలో భాగస్వాములుగా చేసుకోవడం వల్ల చెప్పే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రోగ్రాంని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనకి ఈ మరుగుదొడ్లు అనేది లేకుండా ఉంది. పల్లెల్లో పోతే కానీ ఇంకా టౌన్లో కూడా మరుగుదొడ్లు లేకుండా బహిర్భూమికి పోవడం అంటే మహిళలు ముఖ్యంగా ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని చెప్పి 12,000 రూపాయలతో ఎన్ఆర్ఐజీఎస్ ప్రోగ్రాం కింద కూడా నిధులు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలని ఈ స్వచ్ఛ భారత్ కింద తీసుకురావడంతో పాటు ఈరోజు మన మాజీ ఎంపీ గారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కావలికి కూడా అప్పుడు ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా ఉంటూ. కూడా అప్పుడు ఇది కూడా కలిసి ఉండింది. అదేవిధంగా ఆయన సతీమణి పార్వతమ్మ గారు కూడా ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఎంపీగా అంతా ఉన్నారు. ఆయన వర్ధంతి కూడా ఈరోజు 33వ ఆయన వర్ధంతి సందర్భం కూడా ఈరోజు ఆయన నివాళులు అర్పించేటువంటి అవకాశం కూడా మాకు లభించినందుకు మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది భారతదేశ ప్రోగ్రాం, ఆంధ్ర రాష్ట్ర ప్రోగ్రాం. కాబట్టి అందరం పార్టీలకు అతీతంగా మనం భాగస్వాములు కావాలా. అధికారులైతే, అనధికారులైతే, ప్రజాప్రతినిధులైతే, విద్యార్థులైతే, మహిళా సంఘాలు కానీ, రోటరీ క్లబ్ గారి సేవా సంఘాలు అందరం కూడా ఒకటిగా ఉండి మన కావలిని ఇటీవల కావలికి ఒక మంచి ప్రోగ్రాం పేరు కూడా పెట్టి కావలి కళకళ అనే ఒక మంచి దానికి ఒక నామకరణం కూడా చేసి దీన్ని ముందుకు తీసుకోబోతున్నాం. కాబట్టి దీన్ని అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి ప్రజలందరూ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు ఈ వారం మా మున్సిపల్ యాజమాన్యం తరఫున వారం రోజుల ప్రోగ్రాంగా పారిశుధ్య వారోత్సవాలుగా మేము పేరు పెట్టుకొని ఈ 6 వార్డులకి మేము ప్రత్యేకించి పేరు పెట్టి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అలానే దీంట్లో భాగంగా మాకు ముఖ్య అతిథులు బాపట్ల పార్లమెంట్ వర్యులు శ్రీ మాల్యాద్రి గారు, అలాగే మీరా మస్తానరావు గారు, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు, అలానే డిఎస్పీ గారు, ప్రతి ఒక్కరూ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు, మా కౌన్సిలర్లు, పట్టణాధ్యక్షుడు శ్రీ మలిశెట్టి గారు, అందరూ ప్రతి ఒక్కరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఫస్ట్ రోజు మాకు దిగ్విజయంగా జరుగుతుందని చెప్పని వీళ్ళందరూ రావటం మాకు మంచి శుభసూచకంగా ఉంది. అలానే స్వచ్ఛ భారత్ ఉద్దేశించి మేమందరం ప్రతి ఒక్కరు కావలి కళకళ అనే ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్పంచుకోవాలని, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి. మన ఇంట్లో మనం ఎంతవరకు బాగా క్లీన్గా ఉంటేనే లక్ష్మీ కళ అని చెప్పని అంటారు. అట్లే కావలి కళకళలాడాలంటే మనం ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా కళకళలాడుతూ ఉండాలి. కావలి కళపట్నం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం మేము ముందున్నాం. దానికి మా మాట మీద దయించి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. బిట్స్ కాలేజ్ వాళ్ళు, డీబీఎస్ కాలేజ్ వాళ్ళు, ఎంఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు, విద్యార్థులు అందరూ దీంట్లో ఉత్సాహంగా, అందరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. దానికి మేమందరం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. నాకు అవన్నీ మేము ఎన్నో అట్లనే కావల్లో కూడా బయో టాయిలెట్స్ పెడతామని మేము కర్నూలుకి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అది బయో టాయిలెట్స్ పెడితే చాలా సక్సెస్ అవుతుంది. అట్లా మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేమందరం వెళ్ళాలనుకుంటున్నాం. థ్యాంక్ అన్నా యాక్షన్ రండి. రాజీవనం రేజింగ్ లో ఉంది. అర్థమైంది 3 పడినట్టుంది.
మనిషితేనా ఎంపీ కదా సార్ రాజు సార్ కలగపర్లేదా నరేష్ భాయ్ కెమెరా అన్నా రాజనా కొంచెం అదే కదా